జై శ్రీరామండి అందరికీ. దేవి శరన్నవరాత్రుల్లో రేపు 5వ రోజు. ఈ రోజున అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా కొలుస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంలో ఇరువైపులా గజరాజులు ఉండగా చతుర్భుజాలతో, ఒక హస్తం అభయముద్రతో, 2 హస్తాలలో కమలాలతో, ఒక హస్తంతో కనకదార కురిపిస్తూ తన చల్లని చూపులతో త్రిలోకాలను కాపాడుతూ ఉంటుంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులలో ఈమె 2వ శక్తి. ఆది పరాశక్తి 3 శక్తులలో ఒక శక్తి అయిన మహాలక్ష్మి అమిత పరాక్రమంతో మహిషుడనే రాక్షసుడిని సునాయాసంగా సంహరించి మహిషాసుర మర్దినిగా పూజలందుకుంది. శరన్నవరాత్రుల సందర్భంగా అష్టలక్ష్ముల సమిష్టి రూపమైన దుర్గమ్మను మహాలక్ష్మిగా భక్తులు పూజిస్తారండి. మహాలక్ష్మి అవతారాన్ని దర్శించుకోవటం అత్యంత శుభకరం. క్షీరసాగర మదనం నుంచి జన్మించిన శ్రీ మహాలక్ష్మి తన భక్తులకు ఐశ్వర్యం, సౌభాగ్యం, అష్టసిద్ధులు ప్రసాదిస్తుంది. అలాగే ధనం, ధాన్యం, ధైర్యం, విజయం, విద్య, సౌభాగ్యం, సంతానం, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి స్వరూపమే మహాలక్ష్మి. ఈ అమ్మవారిని ఉపాసిస్తే శీఘ్ర ఫలితాలు కలుగుతాయండి. మహాలక్ష్మి అమ్మవారికి గులాబీ రంగు అంటే చాలా ఇష్టం అండి. రేపు కుదిరితే గులాబీ రంగు వస్త్రాన్ని ధరింపచేయండి. అలాగే కమలం పూలతో పూజ చేయండి. తెల్లని కలువలు దొరికితే లేదా తెల్లని పూలతో అయినా పూజ చేయండి. నైవేద్యం విషయానికి వస్తే అమ్మవారికి క్షీరాన్నం, పూర్ణాలు, చక్కెర పొంగలి, రవ్వ కేసరి, ఇలా మీకు కుదిరింది ఏదైనా చేసి పెట్టండి. అలాగే మీకు శ్లోకాలు కనుక చదవడం వస్తే యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అని స్తుతిస్తూ అమ్మవారిని ఆరాధించండి. దారిద్ర్య బాధలు తొలగిపోతాయండి. అలాగే నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అంటూ ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రాన్ని కూడా పారాయణం చేసుకోండి. ఇంకా వీలుంటే అష్టలక్ష్మి స్తోత్రం, కనకదార స్తోత్రం అటువంటివి పారాయణం చేసుకోండి. ఇవేవి మీకు రావు అనుకుంటే కుంకుమార్చన చేసుకోండి. కుంకుమార్చన చేసుకుంటూ ఓం శ్రీమాత్రే నమః, శ్రీ మహాలక్ష్మి నమః అనుకోండి. నామస్మరణ చేసుకుంటూ ఉండండి. అలాగే శుక్రగ్రహ దోషాలు ఏమైనా ఉంటే ఈ అమ్మవారిని విశేషంగా ఆరాధించడం వల్ల తొందరగా ఆ ప్రభావాల నుండి బయటపడచ్చండి. చక్కని అవకాశం వినియోగించుకోండి. అలాగే నవదుర్గా క్రమంలో రేపు అమ్మవారిని చంద్రఘంటా దుర్గగా పూజిస్తారండి. రేపు సువాసినులకు తాంబూలం ఇవ్వండి, కుమారి పూజ చేయండి. మహాలక్ష్మి స్వరూపంగా పేద పిల్లలకి మీకు కుదిరినంతలో సాయం చేయండి. అద్భుతమైనటువంటి ఈ రోజును సద్వినియోగం చేసుకోండి. దాన ధర్మాలతో, నామస్మరణతో, కుంకుమార్చనలతో ఇలాగా. ఇదండి ఈరోజు అమ్మవారి అవతార విశేషాలు. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్, ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.